అన్న జుబ్లీహిల్స్ ఎన్నికలు జోరుగా నడుస్తున్నాయి. మరి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇక్కడ అభివృద్ధి మేము చేసినామని రెండు ప్రధాన పార్టీలు మాత్రము తలబడుతున్నాయి. అక్కడ బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్. ఈ రెండు పార్టీలు మేము అభివృద్ధి చేస్తున్నామంటే గతంలో మేము చేసినామని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, మేము చేస్తున్నాము ప్రస్తుతం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ అంటున్నది, నాయకులు కూడా అంటున్నారు, అభ్యర్థులు కూడా ఇదే మాట అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నమస్తే. ఇప్పుడు చెప్పుకోనికి మస్తు ఉందన్న. ఇప్పుడు మనం నుంచున్న జాగాల ఇది గ్రౌండ్, ఇది గ్రౌండ్ బీఆర్ఎస్లో ఆయంలో అయిన గ్రౌండ్ ఇది. మాకు ఇంతకుముందు మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు మాదాపూర్ పోయేటోళ్ళం. ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చినాక ఇది గ్రౌండ్ ఇచ్చారు. ఇది మొత్తం గ్రౌండే. ఈ గ్రౌండ్ ఉందంటే ఇది ఏంది? అభివృద్ధియా దోసుకోవడమా? మీరు చెప్పండి. రైట్, అభివృద్ధి అనుకోవచ్చు. అభివృద్ధే కదా. ఇది చేసినాం కాబట్టే అభివృద్ధి అని చెప్పుకోగలుగుతున్నాం. ఇక్కడ గ్రౌండ్ ఉంది. ఇక్కడ పక్కన చూస్తే ఏసీ ఫంక్షన్ హాల్. దీనికి ఒక మా అంటే 50 మీటర్లు కూడా ఉండదు. ఇక్కడ ఈ ఏసీ ఫంక్షన్ హాల్ బీదవాళ్ళకు. ఇక్కడ మొత్తం స్లమ్సే కదా. దాని గురించి ఇక్కడ చూడు, ఇక్కడ ఉంది ఫంక్షన్ హాల్. ఓకే, ఇదంతా ఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగింది? మరి బీఆర్ఎస్ ఉన్నప్పుడు అయిందన్న. బీఆర్ఎస్ ఉన్నప్పుడు అయింది. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇక్కడ ఇప్పటికి దాదాపుగా జుబ్లీహిల్స్ నియోజకవర్గానికి ప్రభుత్వం ఏర్పడి 22 నెలల కాలంలో 200లకు పైగా కోట్ల రూపాయలు కేటాయించడం అనేది జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కేవలం జుబ్లీహిల్స్ నియోజకవర్గానికే, అంటే జుబ్లీహిల్స్కు పట్టిన చనిపోయింది, గోపీనాథ్ చనిపోవడంతో ఇక్కడ మంచి అవకాశం వచ్చింది అని చెప్పేసి అదృష్టంగా భావిస్తున్నామని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ చేసిన కామెంట్లు, దీని మీద మీరు ఎట్లా చూస్తారు? దీన్ని ఏమంటారు? ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఏ కాంగ్రెస్ వ్యక్తి ఇక్కడ కనిపించలేదు. ఇప్పుడు బై ఎలక్షన్ రావడం వల్ల ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు చేశారు మొత్తం అభివృద్ధి. ఎవ్వరు చేయలేదు. ఇప్పుడు 22 నెలలు అయింది కాంగ్రెస్ వచ్చి. ఒక కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు. మీ అభివృద్ధి ఇదేనా? మీరు చేశారు, ఇన్ని కోట్లు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? ఇదేనా అభివృద్ధి మీది? లేడీస్కి 2500 ఇస్తున్నారు. ఇక్కడ బస్ ఒకటి ఫ్రీ చేసేస్తే ఎవరికి కావాలి? బస్సు ఫ్రీ మేము అది చేసినాం, ఇది చేసాం. సిలిండర్ ఇచ్చారు, ఒక్కసారి ఇచ్చారు సిలిండర్. దాని తర్వాత సంవత్సరానికి ఒక్కసారి, 2 సంవత్సరాలకు ఒక్కసారి సిలిండర్ అవుతుందా? ఒక నెలకు ఒక సిలిండర్ అవుతుందని చెప్పుకోనికి మస్తు చెప్పుకుంటారు. అది చేసినాం, ఇది చేసినాం, ఏం లేదు. ఇప్పుడు బై ఎలక్షన్ ఉండడం వల్ల వాళ్ళు వచ్చి ఇప్పుడు ఏదో హడావిడి చేసుకుంటారు తప్ప పబ్లిక్లో పోతే ఏది వాళ్ళు చేసింది ఏం లేదు. వాళ్ళకి మొత్తం రివర్స్ ఉంది. వాళ్ళలో వాళ్ళే కొట్లాడుకొని ఇదే అయిపోతారు. తుపాకీలు పెట్టుకునే ఆయామ వచ్చేసింది ఇప్పుడు వాళ్ళ దగ్గర. మా బీఆర్ఎస్ ఆయాంలో ఎక్కడైనా ఈ ఇన్సిడెంట్ వచ్చిందా? ఇట్లా వాళ్ళే కొట్లాడుకుంటారు. వాళ్ళకే పోటీలు ఉన్నాయి. ఏం చేసారో వాళ్ళే చేసుకోరు. ఇక్కడైతే అభివృద్ధి ఏం లేదు. 22 నెలలు అయింది కాబట్టి ఇప్పుడు ఏం లేదు వాళ్ళది. అంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రేపు వచ్చేది కూడా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. సో ఇప్పుడు జుబ్లీహిల్స్ నుంచే కాంగ్రెస్ గెలుపు ఖాయమైపోతున్నది. 6 గ్యారంటీలు అమలు చేసినాం. ప్రజలకు ఏది అడిగితే అది మా ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చినామో ఇక్కడ ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలకు ఇచ్చిన హామీ మీద నిలబడమే కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒక చిత్తశుద్ధి అని చెప్పేసి కూడా మంత్రులు కూడా అంటారు, ముఖ్యమంత్రి కూడా అంటున్నాడు. సో ఇక్కడ ఒక యువ నాయకునికి టికెట్ ఇచ్చినాం, నవీన్ యాదవ్కి ఇచ్చినాం కాబట్టి నేను గెలిపించి తీరాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి సూచనలు చేస్తే ఇక్కడ దాదాపుగా కొన్ని నెలల నుంచి కూడా మంత్రి వెనక మంత్రి అన్నట్లుగా మంత్రులందరూ కూడా మీ జుబ్లీహిల్స్నే మకాం వేయడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? ఖాళీ మంత్రులు వచ్చి ట్రాఫిక్ జామ్ చేసే తప్ప వేరే పని ఏం చేసేది లేదు. ఇక్కడ కొన్ని ట్రాఫిక్ జామ్ చేస్తున్నారు మంత్రులు వచ్చి, ఏం పని చేసి ఏం లేదు. చలో షాదీ ముబారక్ ఇచ్చారా? కళ్యాణ లక్ష్మి ఇచ్చారా? లేడీస్కి 2500 ఇచ్చారా? యాక్టివా ఇచ్చారా? చెప్పుకొని అభివృద్ధి చేసి చెప్పారు కదా. ఇన్ని మళ్ళీ డేటా ఉంటుంది కదా, ఆ డేటా చూపించి మేనిఫెస్టో అయితే చేయలేకపోయారు. మీరు చేయరు కూడా. కానీ చెప్పుకోనికి ఏదో గవర్నమెంట్ రానికి చెప్పేశారు. చలో చెప్పేసాం, చేసేది అయితే మనకు లేదు. వాళ్ళకి తెలుసు, అది వాళ్ళ మైండ్ సెట్ అదే. చెప్పేసినామో వచ్చేసి ఇది బై ఎలక్షన్ వస్తుందని వాళ్ళకి కూడా లేదు. ఏదో అనుకోకుండా బై ఎలక్షన్ వచ్చింది, ఈయన చచ్చిపోయిన వల్ల ఏదో వచ్చింది. కానీ గెలవడం అయితే వీళ్ళకు లేనే లేదు. అది అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఈ ఎలక్షన్ అయితే ప్రెస్టేజ్గా సవాల్గా తీసుకుంటుండని చెప్పేసి రాష్ట్ర జనానికి అర్థమైపోయింది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాకు పోయినా కాంగ్రెస్కు ప్రజలు ఆదరించారు, గెలిపించారు. ఈరోజు ఆయన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ కేవలం జిహెచ్ఎంసీ పరిధికి సంబంధించి ఏ ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ నుండి లేడు. సో
ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్న తీరు ఇది. కంపల్సరీ జూబ్లీస్లో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అది కాంగ్రెస్ జెండా ఎగరాల్సింది ఓన్లీ గాంధీ భవన్లోనే, జూబ్లీ హిల్స్లో కాదు. జూబ్లీ హిల్స్ ఎగిరే జెండా బీఆర్ఎస్దే ఎగురుతూనే ఉంటుంది, ఇప్పటి కూడా ఉంది, ముంగడు కూడా ఉంటుంది. వాళ్ళకు భయం ఏంటంటే ఈ ఒక్కటి ఎలక్షన్ మనం గెలిస్తే ముంగట జిహెచ్ఎంసీ ఎలక్షన్ కానీ సర్పంచ్ ఎలక్షన్ కానీ దానికి కొట్లాడుకోవచ్చు అని, అంతే తప్ప ఏదో వీళ్ళు మనం చేసినామని చూపించుకొని గెలిచే ఎలక్షన్ ఇది కాదు. జూబ్లీ హిల్స్ అంటేనే బీఆర్ఎస్, బీఆర్ఎస్ అంటేనే జూబ్లీ హిల్స్. హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఎక్కడన్నా ఏదైనా ఒక గెలిచారా వీళ్ళు? గెలవరు కూడా. హైదరాబాద్లో మొత్తం చదువుకున్న వాళ్ళు ఏదో ఊర్లో ఏమనుకురంటే చలో హామీ ఇచ్చాడు కదా చేస్తాడేమో అని చూద్దామని వేసారు. వాళ్ళు కూడా పాపం బాధపడుతున్నారు. ఇప్పుడు ఇన్ని గనం నామినేషన్లు ఎక్కడైనా అయినాయా? జూబ్లీ హిల్స్ ఎలక్షన్కి ఇన్ని గనం నామినేషన్లు ఎందుకు వచ్చాయి? ఈ చరిత్రనా? ఈ నామినేషన్ చరిత్రనే కదా. వరల్డ్ వైడ్ కానీ ఇండియాలో ఎప్పుడైనా ఇన్ని గనం నామినేషన్లు వేసారా? ఎక్కడ లేదు. ఎందుకు? రైతులు అందరు వేసి వచ్చారు, వాళ్ళకి ఏదో హామీలు ఇచ్చేసారు. నిద్రలు ఇచ్చారో, నిద్రలోకి లేచినాక ఇచ్చిండో, నిద్ర పోయేకి ముందే ఇచ్చిండో అది ఎవరికి తెలియదు. ఏదో హామీలు ఇచ్చేసిండో మేము అది చేసేస్తాం ఇది చేసేస్తామని, కానీ చేసేది అయితే ఏం లేదు. సున్నా. ఒక బస్ ఫ్రీ ఇచ్చేసి ఆడవాళ్ళకి గొడవ పెట్టేసిండు. ఆడవాళ్ళు కొట్టుకొని చేస్తారు పాపం. ఇంట్లో బాధ ఏదో ఉండి బయటకు పోయారు, అక్కడ బాధ, మళ్ళీ వాళ్ళకి బస్సులో బాధ. ఓకే, రైట్. మరి ఏ ధీమతోటి మీరు మేము గెలుస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ జూబ్లీస్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు? అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమో రూలింగ్ పార్టీ, ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ. సో బీజేపీ పార్టీ ఏమో సెంట్రల్ పార్టీ, సెంట్రల్ అధికారంలో ఉన్న పార్టీ. రెండు పార్టీల అభ్యర్థులు కూడా బలమైన వాళ్ళే. సో మరి ఏ విధంగా మీరు గెలుస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు? బలము వాళ్ళ పార్టీలా ఉంది. ఏం చేస్తారు? ఇక్కడ ప్రజలకు అభివృద్ధి కావాలి. బలం ఉన్నది, నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పుకోనికి మాటలు ఇక్కడ కావాలి. అభివృద్ధి కావాలి చెప్పుకోనికే మేము ఇక్కడ స్టేట్లో ఉన్నాము, ఇక్కడ స్టేట్లో ఉన్నాము, సెంట్రల్లో ఉన్నాము అని చెప్తుర్రు. ఏమన్నా ఫండ్ తీసుకొచ్చారా మీరు? తీసుకొచ్చి ఇది చేసినామయ్యా మాకు ఓటు వేయండి అని పెడితే ఎవరన్నా ఓటు వేస్తారు. ఇప్పుడు వాళ్ళకి చెప్పుకోనికి చూపించుకోనికి ఏం లేదన్నా. వాళ్ళు మేము ఓటు అడగడానికి పోతున్నారు. ఏమన్నా మేము చేస్తామమ్మా వేయండి అని చెప్తున్నారు. మేము చేసినాము దానికి చూసి వేయండి అని వాళ్ళు చెప్పుకోనికి వాళ్ళకి మాటలు లేవు. ఓకే, రైట్. మొన్నటికి మొన్న ప్రచారంలో భాగంగా ఆయన నామినేషన్ రోజు, కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ రోజు అనుకున్న దానికంటే జనాలు ఎక్కువ వచ్చారు. సో ఇప్పుడే 30,000 ఓట్లతోని గెలవబోతున్నాడు నవీన్ యాదవ్ అని చెప్పేసి ఇక్కడ కొంతమంది అనుకుంటున్న మాటలన్న, దీన్ని ఎట్లా చూస్తారని, ఇది వాస్తవమేనా? అంటే నామినేషన్కి వచ్చిన ప్రజలందరూ నేను ఒక్క స్థాయిలో అనుకుంటే ఇంకో స్థాయిలో జనాలు రావడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ క్యాడర్ అంటున్నారు. ఇప్పుడు మనం గెలిచేసినామని చెప్తారు కదా, మళ్ళీ క్యాన్వాసింగ్ ఎందుకు? గెలిచినాక కూర్చోవాలి కదా. గెలిచిన మీకు అంత కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు ఇంట్లో కూర్చోవాలి కదా. ఇప్పుడు ప్రచారాలు ఈ మినిస్టర్లు ఖాళీ ట్రాఫిక్ జామ్ చేసి పబ్లిక్ పరిచయం చేస్తారు తప్ప చలో నామినేషన్కి ఎంతమంది వెళ్ళారు, పబ్లిక్ ఎంత ప్రాబ్లం చూసారా? పబ్లిక్ ఎంత సఫర్ అయ్యారు? 1 hour 2 hours ఏదైనా హాస్పిటల్ అంబులెన్స్ ఆగిపోయింది, అది దానికి ఎవరు బాధ్యత? చలో నామినేషన్ వేసారు, మీరు హ్యాపీ, దానికి అందరు హ్యాపీ, ఎవరికి బాధ లేదు. నామినేషన్కి ఎవరికైనా ఉంటుంది చలో నా సత్తా ఏదో చూపించుకోవాలని. చలో దానిలో ఓటర్స్ ఎంతమంది? 1,00,000 మంది వచ్చారు, 1,000 మంది వచ్చారు కదా. ఇప్పుడు నీకు కావాల్సింది ఓటర్ కావాలనా పబ్లిక్ కావాలనా? పబ్లిక్ ఎవరైనా పిలిపించుకొని ఏదైనా చేయొచ్చు. కావాల్సింది ఓటర్స్ కావాలి. ఓటు వేస్తే గెలుస్తాం. పబ్లిక్ వచ్చి ఇంతమంది వచ్చిరంటే అది కాదు. ఓటు వేస్తే గెలుస్తాం. ఓకే, ఇప్పుడు వాళ్ళ ప్రచారంలా తిరుగుతున్నారు పబ్లిక్. మీరు అడగండి ఎవరికి ఓటేస్తావు అంటే కార్కి ఓటేస్తా అంటుండు. ప్రచారంలో పైసలు ఇస్తే వస్తారు తప్ప వాళ్ళు ఓటేయమంటే తిరుగుతున్నాం. ఏం చేయాలి? ఖాళీ ఉన్నాం, పని లేదు పాట లేదు, దాని గురించి వస్తున్నాం, తిరుగుతున్నాం. సాయంత్రం పైసలు తీసుకుంటాం, మళ్ళీ ఓటు వేసేది కార్కి వేస్తామంటారు. ఓకే, రైట్. చెప్పండి అన్న, ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రం ఓటు చోరీ జరుగుతుంది అని చెప్పేసి ఎన్నికల కమిషనర్ దగ్గరికి కూడా పోయడం జరిగింది. అక్కడ మెమరాండం కూడా ఇచ్చాడు. మరి ఇది వాస్తవమేనా? జూబ్లీస్లో ఎన్నికల ఓటు చోరీ జరుగుతుందా? 100% జరుగుతుంది. డాటా ఇచ్చాడు 23,000 ఓట్లు, మొత్తం డాటా ఉంది కదా. ఏదో చెప్పి వదిలేలే కదా. ఎలక్షన్ కమిషన్ దగ్గర పోతే ఏమైనా ప్రూఫ్ ఉంటేనే కదా పోయి ఏమైనా సబ్మిట్ చేస్తే. ఏదో చెప్పేసిన ఎకనామీ ఇచ్చారు కదా 23,000 ఓట్లు, డాటా ఉంది కదా. అది ఎందుకు భయానికి? భయమే కదా. ఇప్పుడు గెలిచినాక మేము గెలిచేస్తున్నాం అది చేస్తున్నాం అంటారు కదా, ఇదేంది మళ్ళా? ఇదేనా మీ గెలుపు? ఇట్లనే గెలుస్తారా? చివరిగా మీ అభ్యర్థి ఎన్ని వేల ఓట్లతో గెలవబోతున్నది ఇక్కడ? ఇప్పుడు 30,000+ ఓట్ మెజారిటీ తోటి 100% గెలుస్తామన్నా.
30,000 ప్లస్సే, మైనస్ కాదు, 30,000 ప్లస్ ఓట్లతోటి మా గెలుపు. ఓకే.